అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్తయితే చెప్పిందనమాట. మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి డబ్బులు పంపిణీ అయితే చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. దీనికి సంబంధించి గాను నిధులు విడుదలపై అయితే చాలామందికి సందేశం అయితే ఉంది. సో, ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తది. ఈ యొక్క ఆసరా పెన్షన్ మన రూ. 4,000 సంబంధించి, రూ. 6,000 సంబంధించి ఎప్పుడు రిలీజ్ చేసే ప్రతి అప్డేట్ కూడా మీకైతే అప్డేట్ చేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! ఈ యొక్క ఆసరా పెన్షన్‌ని కాస్త మన చేయూత పెన్షన్ కింద మార్చి వృద్ధుల, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పున అందించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. దీనికి సంబంధించి గాను మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఏటా 22,000 కోట్ల నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే అంచనా అయితే వేసిందన్నమాట. సో, దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్క పెన్షన్‌దారికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ యొక్క పెన్షన్ అందుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందండి. అయితే దీనికి సంబంధించి గాను ఒక శుభవార్త అయితే చెప్పింది. మీకు ముందుగా చెప్పినట్లుగానే మనకి వేరే వేరే జిల్లాల నుంచి కూడా మనకి ఈ యొక్క పెన్షన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. సో, దీనివల్ల ఏంటంటే మీరు పెన్షన్ అనేది మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తీసుకోగలుగుతారు ఎక్కడున్నా గానిని. అయితే దీనికి నిధులు కూడా మనకి రేపు ఎల్లుండిలోగా కేటాయించే అవకాశం ఉందండి. దీనిపై కూడా మనకి త్వరలో అధికార ప్రకటన అయితే రానుందన్నమాట. సో, ఎప్పుడు ఏ అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మీరు చేయవలసిందల్లా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. అప్పుడు మీకు ప్రతి అప్డేట్ కూడా తెలుస్తది. ధన్యవాదములు. జై హింద్.